వామ్మో! చూస్తుండగానే అసలు రోజులన్నీ ఇట్టే గడిచిపోతున్నాయి. మొన్నే వినాయకుడిని పెట్టాము అనిపిస్తుంది. అప్పుడే నిమజ్జనాలు కూడా అయిపోవస్తుంది. రేపటితో వినాయకుడి నవరాత్రులైతే ముగుస్తున్నాయి కదా! ఇంకా ఆ తర్వాత బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా, దీపావళి ఇలా పండగలే పండగలు కదా! నాకు చిన్నప్పుడు చాలా బాగా గుర్తనమాట. ఏంటి అంటే ఎవ్రీ దసరా పండగకి మా అమ్మ మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి ఒకేలాంటి కలర్ కాంబినేషన్‌లో అయితే బట్టలు తీసుకునేది. ఎప్పుడెప్పుడు లాస్ట్ బతుకమ్మ వస్తుందా? ఎప్పుడు మంచిగా ఈ బట్టలన్నీ వేసుకొని రెడీ అవ్వాలా అని వెయిట్ చేసేవాళ్ళమి. ఫైనల్‌గా ఆ రోజు రానే వస్తది. ఇంకా ఆ రోజైతే ముగ్గురిని ఒకేలాగా రెడీ చేసి బతుకమ్మలు చేతిలో పెట్టి అయితే తీసుకెళ్ళేదనమాట అమ్మ బతుకమ్మ ఆడుకోవడానికి. ఆ డ్రెస్ బతుకమ్మ రోజు వేసుకున్నామా అంటే మళ్ళీ దసరా వచ్చేంత వరకే అది పక్కకే పెట్టేవాళ్ళమి. ఎందుకంటే మేమసలు ఏ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి, చుట్టాలింటికి అస్సలు వెళ్ళేవాళ్ళం కాదు చిన్నప్పుడు ఎందుకో. ఇంకా అందులోనూ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి అసలెక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు దసరాకి తీసుకుందిందా అంటే మళ్ళీ దసరా అంతవరకి మాకు డ్రెస్సే తీసుకోకపోయేది. మేము అడిగేవాళ్ళం కాదు. అలా ఉండేది మా చిన్నప్పటి జ్ఞాపకాలు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.